టుడే టాపిక్ ఈజ్ ఆనందో బ్రహ్మ. దీన్ని నా ఫిలాసఫీగా నేను చెప్పుకుంటున్నాను. మీకు అన్ని పుస్తకాల్లో ఉంటుంది, బట్ నా జీవిత అనుభవంతో వాట్ ఎవర్ ఆఫ్ మై ఏజ్, నాకున్న అనుభవంతో నేను కొన్ని తత్వాలు, ఫిలాసఫీ టు లివ్ హ్యాపీలీ. యాక్చువల్గా నా ఫిలాసఫీ 10 ఉంటాయి, టైం సరిపోదు కాబట్టి ఈరోజు మీకు భాస్కర్ ఈ స్లైడ్ నాకు కావాలి. ఫిలాసఫీ 5 గురించి చెప్తాను, మళ్ళీ టైం ఉంటే నెక్స్ట్ దాని గురించి చెప్తాం. దిస్ ఈజ్ ఆనందో బ్రహ్మ, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మధుసూదన్ రావు, దీస్ ఆర్ ఆల్ మై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. భారతీయ వైద్యుల సంఘం ప్రపంచంలో ఎక్కువ మంది డాక్టర్లు ఉన్న ఏకైక పెద్ద డాక్టర్స్ అసోసియేషన్ ఏమిటంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. మోర్ దెన్ 4.5 lakhs పీపుల్ ఆర్ దేర్. దిస్ ఈజ్ మై హాస్పిటల్, మధుమణి నర్సింగ్ హోమ్. నౌ వాట్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్? మనము ఈరోజు దేవుడు మనల్ని మనిషిగా పుట్టించాడు. అందరు ఇతిహాసాలు, బైబిల్, ఖురాన్, భగవద్గీత ఆర్ భాగవతం, బుద్ధిజం దేవుని నమ్మదులేండి. ఓన్లీ రిలీజన్ విచ్ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ బుద్ధ. వై, ఎందుకు దేవుడిచ్చినటువంటి జన్మ యొక్క సార్థకత ఏమిటి? ఎస్, ఎందుకు? వాట్ ఫార్ వీఆర్ లివింగ్? ఎవరైనా ఉంటే చెప్పండి. భాస్కర్, పెన్స్, జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ టెల్. టేక్ ఇట్ ఇన్ అ వెరీ లైటర్ మూడ్. మానవ జన్మ యొక్క సార్థకత ఏమిటి? మీ హ్యాపీనెస్. నరసింహ, పవన్ కళ్యాణ్, ఎస్ గాడ్. ఇప్పుడు ఆయన సినిమా ఏదో కొత్తది చూడాలనుకున్నా నాకు టైమే దొరకట్లేదు. హరిహర వీరమల్లు చూడొద్దండి. మీకు తెలియదేమో, నేను ఆల్మోస్ట్ 9 or 10 months అయింటుంది సినిమా చూడలేదు, టీవీ కూడా ఆన్ చేసుకోలేదు. టైం లేకపోవడం. ఓకే, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ది ఎసెన్స్ ఆఫ్ పవన్కి ప్రైజ్ ఇచ్చేసేయండి ఫస్ట్. ది ఎసెన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ టు లివ్ హ్యాపీలీ. ఆనందంగా బ్రతకడమేనండి బాబు, ఏమైనా సరే. ఆ ఆనందంగా బ్రతికేదానికి వేర్ ఈస్ హ్యాపీనెస్? రిలేషన్షిప్, స్పోర్ట్స్, హ్యాపీనెస్, లవ్, మనీ, హెల్త్. ఇవి మంచి పాయింట్స్. ఇంతవరకు 5. ఇంకోటి ఎవరో చెప్పారు, ఫ్యామిలీ లైఫ్. అందరూ ఒక్కొక్కరు చెప్పండి. ఇప్పుడు చెప్పినట్టు మంచివి. అసలు రైట్ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్ ఒకటే. ఫ్రెండ్షిప్ ఈజ్ వండర్ఫుల్ ఆన్సర్. అది కూడా రిలేషన్షిప్ కిందకే వస్తుంది. సక్సెస్, అబ్బా, హ్యాపీనెస్ సక్సెస్ వల్ల వస్తుంది అని ఎవరు చెప్పింది? ఓ గుడ్. మీ తర్వాత చూస్తారు. మీరు చెప్పినవన్నిటికీ ఏమిటనేది చూస్తారు. చాలామంది ఏమనుకుంటారు, టీవీ, సినిమాలు, క్రీడలు, స్పోర్ట్స్, ఆర్ట్స్, ఫ్రెండ్షిప్, లవ్, హ్యూమన్ రిలేషన్షిప్స్, సక్సెస్, విజయము, ఇవన్నీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు, కార్లు, నగలు, ఆస్తులు, అంతస్తులు, హోదా, పరపతి, పరువు, ప్రతిష్ట, గౌరవం, తొక్క, తోలు, ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని ఇస్తాయని అనుకుంటారు. కానీ బట్ దే ఆర్ నాట్. క్యాన్ యూ బై ఆర్ బారో ఆర్ స్టీల్ హ్యాపీనెస్ని? అక్కడ ఉంది, జోలు పెట్టుకోగలమా? అమ్ముతుంటారు కేజీల ప్రకారం. కేజీ హ్యాపీనెస్, కేజీ 100 రూపాయలు అట్లా కొనుక్కుంటామా? కొన్ని వాడి దగ్గర ఉంటే వాడి నుంచి దొంగతనం చేస్తామా? తీసుకుంటామా? హ్యాపీనెస్ ఈజ్ నెవర్ బాట్ ఆర్ దిస్ థింగ్. మరి ఎక్కడ ఉంది హ్యాపీనెస్? ఎవరు సెల్ఫ్ చెప్పింది? రైట్, భాస్కర్ సార్ కూడా సెల్ఫ్ అంటే ఏం పేరు బాబు నీ పేరు? హుసేన్. Hussein is a very good answer, Hussein.
వెరీ గుడ్. హ్యాపీనెస్ ఎక్కడ ఉంది అంటే సెల్ఫ్. దట్ ఈస్ ది వండర్ఫుల్ ఆన్సర్. అది మీకు ఇక్కడే చెప్పేసిన, నీలో ఉంది సెల్ఫ్. అయితే ఆ నీలో ఉంది అనే దానికి ఏమిటి, దాన్ని కావాల్సినంత ఉంది. హుసేన్కు ఉంది, పవన్కు ఉంది, కృష్ణకు ఉంది, శైలజకు ఉంది, మధుకు ఉంది, చంద్రశేఖర్ సార్కు ఉంది, మా మేనేజర్ భాస్కర్కు ఉంది. యూ హ్యావ్ టు ఫైండ్, ఎక్స్ప్లోర్, అది కనుక్కొని దాన్ని మీరు వాడుకోవడమే. ఎంత వాడుకుంటే అంత కావాల్సినంత ఉంటుంది. దాన్ని కనెక్ట్ అవుతూ ఉండాలి అంతే. కానీ ఆనందంగా జీవించడం లేదు. దానికి ఒకే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను నవంబర్ 2023 అంటే కరెక్ట్గా ఇది 25 విపాసన ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్కి వెళ్ళాను. 10 రోజులు మొబైల్ కూడా తీసుకుపోకూడదు, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, నోబుల్ సైలెన్స్లో ఉండాలి, నీ రూమ్మేట్తో కూడా నువ్వు మాట్లాడకూడదు. ఉదయం 4 గంటలకు లేపుతారు, రాత్రి 10 గంటల వరకు నీకు డీప్ మెడిటేషన్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. అక్కడికి ప్రతి బ్యాచ్ 200 మంది వస్తారు. నేను పోయిన బ్యాచ్లో నేను ఒక్కడే డాక్టర్ని, అండ్ ఐఎమ్ ది ఓల్డెస్ట్ పర్సన్. 75% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ పీపుల్ who have come for that meditation class to explore happiness are below 35-40 years. అంటే అక్కడికి వచ్చిన 200 మందిలో 160 మంది జాబ్స్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు చేస్తున్నవాడు. నా మాదిరిగా ఒక డాక్టర్ అయ్యిండి సీనియర్ సిటిజన్స్ రాలేదు. ఏమిటి అంటే, సార్ మా బాస్ సతాయిస్తాడు, మా ఇంట్లో సతాయిస్తారు, మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవడం లేదు, నా వాళ్ళు చేయరు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏ రీజన్ అన్నా చెప్పండి. వై ది ప్రజెంట్ జనరేషన్, మా జనరేషన్ కాదు, మీరు రేపు ఇంజనీరింగ్ అయిపోయి క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగాన్ని సంపాదించుకొని నెలకు 1,00,000 2 లక్షలు ఏదో వస్తూ ఉంటుంది, సంసారము, పిల్లలు, ప్రొఫెషను, బట్ స్టిల్ యామ్ ఐ హ్యాపీ? ఆ ప్రశ్న మీరు వేసుకొని ఎస్ అని మీ గుండెకు మీరు సమాధానం చెప్పుకోగలిగితే సూపర్. ఎందుకు నిరాశ, నిస్పృహ, నిస్తేజం, నిర్బలత్వం, ఆత్మన్యూనత, కోపము, ఆతృత, ఆవేశము, ఆత్మన్యూనత, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇట్ మే బి, స్ట్రెస్, వరీ, యాంగ్జైటీ, ఒక లిస్ట్, డిప్రెషన్, మీరు ఏమైనా చెప్పండి, అన్నీ మీ జనరేషన్కి ఎందుకు వస్తున్నాయి? వై యూ పీపుల్ ఆర్ ది మోస్ట్ బ్యాక్ బోన్ ఫర్ ది ఫ్యూచరిస్టిక్ ఇండియా. 2047వ సంవత్సరం, కరెక్ట్గా 22 సంవత్సరాలే ఉండేది. భారతదేశం 100th ఇండిపెండెన్స్ డే చేసుకుంటుంది. అప్పటికి మీరందరూ అభివృద్ధి చెందిన భారతదేశంలో నివసిస్తారు. కానీ మెజారిటీ ఆఫ్ యువర్ జనరేషన్ యూ హ్యావ్ టు లివ్ హ్యాపీలీ అంటే నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి ఒక 5 సూత్రాలు మీరు పాటిస్తారు. దిస్ స్ట్రెస్, దాంట్లో చాలా వేలు ఉంటాయి. దేర్ బిగ్ బుక్స్ ఆర్ దేర్, బట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ 5 మధుస్ ఫిలాసఫీ, మధు తత్వాలు. ఇవి నా సొంతంగా నేను అనుభవించినాను, నేను మీకు చెప్పబోతున్నాను. అవి మీకు అర్థం చేసుకొని ఇఫ్ యూ కెన్ అప్లై, ఎక్స్ప్లోర్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. 11:47 ఎగ్జాక్ట్లీ 10 minutes అయింది టు గివ్ యూ అన్ ఇంట్రడక్షన్. ఇప్పటి నుంచి ప్రతి ఫిలాసఫీని కాన్సన్ట్రేషన్తో వినండి. కీప్ ఆల్ యువర్ 5 senses another 40 minutes on this lecture. బాధాతత్వం ఫస్ట్ ఫిలాసఫీ, సెకండ్ జీవనతత్వం, లివింగ్ ఫిలాసఫీ, మూడవది క్షమాతత్వం, సారీ ఫిలాసఫీ, 4వది ఆరోగ్యతత్వం, హెల్త్ ఫిలాసఫీ, 5వది పాజిటివ్ తత్వం, పాజిటివ్ ఫిలాసఫీ. పాజిటివ్ తెలుగులో సాకారాత్మకం, ఆశాత్మకం అని చెప్పవచ్చు, ఏదైనా సరే పాజిటివ్ అనే పదం. లాస్ట్లో పాజిటివ్ ఫిలాసఫీలో మీకు ఒక ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్గా చూపిస్తాను. వాట్ ఈజ్ ఏ పాజిటివ్ ఫిలాసఫీ
with my small experiment which should take you a lifelong memorable experience. బాధాతత్వం. ఈ బాధాతత్వం గురించే మీకు అడిగాను క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు బిఫోర్ ది ఆడియో విజువల్ సెటప్. ఎవరైనా సరే మిమ్మల్ని బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, టెల్ ఎనీ ఇన్సిడెంట్ విచ్ హర్టెడ్, ప్రిక్, అనాయిడ్, ఏడ్చేటట్టు, బాధపడేటట్టు, కోపం వచ్చేటట్టు, అసూయ, ద్వేషము, పేరెంట్స్, ఏదైనా సరే ఉంటే యు జస్ట్ టెల్ మీ ఇన్ 1 or 2 minutes. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఏదైనా సంఘటన జరగకుండా ఎవరికీ ఉండదు. ఏం పవన్ హుసేన్? సో మీకు అందరికీ బాధ పెట్టినటువంటి క్షణాలు మీ జీవితంలో లేవు అంటే మాత్రం యు ఆర్ వెరీ గ్రేట్, రియలీ వండర్ఫుల్. చాలా ఉన్నాయా? ఒకటి చెప్పండి చాలు. అమ్మా లాస్ట్ టైము హాస్టల్లో ఫుడ్ బాగలేదు. వెరీ గుడ్. హాస్టల్లో ఫుడ్ బాగలేదు అనేది నాకు బాధ పెట్టింది. నాకు ఏందబ్బా మనం డబ్బులు కడుతున్నాం. నైస్, గుడ్ ఎక్స్ప్రెషన్. ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదనేది జనరల్ స్టేట్మెంటు. మా దేశంలో వర్షాలు పడలేదు అవి అట్లా చెప్పకూడదు. ఆయన క్లియర్గా చెప్పినాడు నాకు హాస్టల్లో ఫుడ్ అట్లా. యూ హ్యావ్ టు పిన్ పాయింట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినది. లెట్ us all hear to him. ఏమ్మా? చదువుకోవడానికి ఊర్లో నుంచి సిటీకి వచ్చినప్పుడు అంటే పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని అందరినీ వదిలి రావడానికి బాధిస్తుంది. ఎస్, అందరినీ వదిలిపెట్టి రావడానికి. నేను కూడా 18 ఏళ్ళు వదిలిపెట్టి చదువుకునే దానికి వచ్చినాను. అది బాధ పెట్టకూడదు, మనలో స్ఫూర్తి కలిగించాలి. అంటే నువ్వు చదువుకోవాలి కదా. సో అది బాధ పెట్టిండొచ్చు, కానీ అంతిమంగా రిజల్ట్ మనకు మంచి రిజల్ట్ కోసమే నువ్వు బయటకు వస్తున్నావు. వాట్ ఎవర్ ఇట్ మే బి. భాస్కర్, ఆ అబ్బాయికి పెన్ ఇవ్వాలి, ఈ అబ్బాయికి పెన్ ఇవ్వాలి. ఇంకా ఐ విల్ గివ్ ఓన్లీ 1 ఛాన్స్. ఒకరికే ల్యాబ్ ఏమంటా? ల్యాబ్ బయట ఉందా? అవి అంటే మనకున్న వసతులు, సౌకర్యాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఓకే, దట్ ఈస్ ఆల్సో గుడ్. పెన్. కమింగ్ టు దిస్ థింగ్, మనకు చాలా విషయాల్లో అవన్నీ నిజంగా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలు. ప్రేమ, పెళ్ళి, ఫంక్షన్స్, నామకరణము, ఆటో, గృహప్రవేశము, డబ్బులు ఇస్తావు, వాడు ఇవ్వడు. ఒక వస్తువు వాడు అది 100 రూపాయలు అంటే 150 రూపాయలని మోసం చేస్తాడు. ఇంటర్వ్యూకి పోతావు, నీకేమో పక్కన ఉండడమో సరిగ్గా చేయలే, వానికేమో ఉద్యోగం వచ్చింది, నీకు ఉద్యోగం రాలేదు, నేను ఇంత చేసినా. ఇవన్నీ లిస్టు పెరుగుతూ పోతుంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అదొక చిన్న నామకరణమో, సీమంతమో, పెళ్ళి. మీరిద్దరు, నువ్వు నీ భార్య ఇద్దరు వెళుతూ ఉన్నారు. ఆ ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. ఏమండి మనల్ని ఇన్వైట్ చేసేదానికి చూడండి, వాళ్ళు వస్తున్నారు, చాలా ఎంత సంతోషంగా ఉంది. వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, నమస్కారం అండి, చాలా సంతోషం అని చెప్పి వీళ్ళిద్దరిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయినారు. ఎందుకు? ఎన్నికల ఎమ్మెల్యే భార్య వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకోవడము వాళ్ళకి ఇంపార్టెంటు మా ఇద్దరికంటే. సో మీరేమనుకుంటున్నారు? ఎన్నికలో వచ్చిన ఎమ్మెల్యేని మీరు చూడలా, మనల్ని రిసీవ్ చేసుకొని మనల్ని ఇన్వైట్ చేసి అబ్బా అని అనుకుంటున్నారు. వాళ్ళు మనల్ని పాస్ చేసేసి వెళ్ళిపోయారు. ఒక 2 నెలల తర్వాతనో, ఒక సంవత్సరం తర్వాత ఇంకొక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళిద్దరిని చూసినారు. ఏమండి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి పోయింటే మనల్ని పిలవకుండా ఎన్నికలు వచ్చిన ఎమ్మెల్యేకి ఇంపార్టెన్స్ ఇచ్చినారు చూడండి, వాళ్ళేనండి వాళ్ళు వచ్చింది. అంటే ఒక ఫంక్షన్లో నిన్ను ఏదో పిలవలేదు, మర్యాద ఇవ్వలేదు, అనుకున్నంత ఇవ్వలేదు అనేది నీ మనసు నొచ్చుకోయింది. దాన్ని మోసుకొని వెళ్తూ ఉన్నావు. ఈ మధ్య పెళ్ళిళ్ళలో కూర్చొని పుస్తకాలు రాసుకుంటుంటారు. మారం వెంకట సుబ్బయ్య 116 రూపాయలు పెళ్లి కొడుకు కోసం విడాసుంటాడు. పెళ్ళి అయిపోతేనే ఇంటికి వచ్చి వీళ్ళు వెంకట సుబ్బయ్య 116లా, వాడి మొహం, వాడికి మనం 200 ఇచ్చినామే, పోయినసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పోయింటే వీడు 116 రూపాయలే ఇచ్చినాడే
అంటే వాళ్ళ ఇంట్లో పెళ్లికి పోయినప్పుడు నువ్వు 200 ఇచ్చినావు, వాడు 116 రూపాయలే ఇచ్చినాడే, అంటే మనకు 84 రూపాయలు తక్కువ ఇచ్చినాడే, తర్వాత ఈమె జాకెట్ పీస్ సరిగ్గా పెట్టలేదే. వీళ్ళు ఇన్ని ఆలోచించుకొని నీ మనసు పాడు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు ఎన్నో ఎగ్జామ్స్ ఉంటాయి. ఎనీబడి హర్ట్స్ యూ, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే అది ఇబ్బంది పెట్టిన వాళ్ళ తప్పు కాదు. నిన్నెవరైనా ఇబ్బంది పెట్టినారంటే ఆ తప్పు ఎవరిది తెలుసా? దాన్ని మనసుకు తీసుకొని నీ మనసుకు పర్మిషన్ ఇచ్చినావు. ఆమె సరిగ్గా పిలవలే, అరే మధు ఫీల్ అయిపోరా, బాధపడిపోరా, వాళ్ళు నిన్ను సరిగ్గా పిలవలేదురా, ఇంకా నేను మధు పర్మిషన్ ఇచ్చేసినాడు. ఆమె కనపడినప్పుడంతా నీకు బాధ, వాళ్ళు పిలవలేదని బాధ, గిఫ్ట్ ఇవ్వలేదని బాధ, భోజనం సరిగ్గా పెట్టలేదని బాధ, సౌకర్యాలు లేవని బాధ, ఏసీ లేదని బాధ. ఏదైనా కూడా జీవితంలో చాలా సంఘటనలు బాధ పెడతాయి. మీ మనసుకు మీరు అనుమతి బాధపడడానికి ఇచ్చినప్పుడే బాధపడుతుంది. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్మిషన్ లేకుండా మీ మనసును ఎవరైనా బాధ పెడతారా? ఎవరు బాధ పెట్టలేదు. టేక్ ఇట్ గ్రాంటెడ్. మిమ్మల్ని బాధ పెడుతున్నారు అంటే వాళ్ళకంటే ఎక్కువగా బాధపడాలని నీ మనసుకు నువ్వు పర్మిషన్ ఇచ్చేసుకున్నావు. ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావడం అనేది నిన్ను బాధ పెట్టిన, కష్టపెట్టిన, అవమాన పరిస్థితే మర్చిపోవడమే. నీకు ఫంక్షన్కి పోయినారు, పిలవలేదు, ఫర్గెట్, లెట్ దెమ్. వాళ్ళు నిన్ను పిలవలేదు, లెట్ దెమ్. పిలవలేదు, వాడు నువ్వు అనుకున్నట్టు ప్రవర్తించలేదు, లెట్ దెమ్. పోతే పోనీ, ఏమైతేనేమితుంది, వాళ్ళు పిలువస్తేనేమి, పిలవకపోతే ఎంత. మనం ఫంక్షన్కి పిలిస్తే మనకు చదివింపులు పెట్టలేదే. నేను ఒక మార్కెట్కి పోతే వంకాయలు 100 రూపాయలు అనేది వాడు 120 రూపాయలు ఇచ్చినాడే, పక్కింటి ఆమెమో 100 రూపాయలు తెచ్చుకోయిందే, 20 రూపాయలు నాకు మోసం జరిగిందే. ఇలా మనం అనుకుంటూ పరిష్కారం చేసుకుంటూ పోయే కొద్దీ వస్తుంది. దాని గురించి లెట్ దెమ్. ఈ బుక్కు మెల్ రాబిన్స్ అనే ఆమె చాలా అద్భుతంగా రాసింది. దయచేసి యూట్యూబ్లో లెట్ దెమ్ మెల్ రాబిన్స్ అనే బుక్కును చదవండి, ఆడియో బుక్ చాలా అద్భుతంగా ఉంటుంది. లెట్ దెమ్ జడ్జ్. వాళ్ళు నన్ను ఏమన్నా అనుకోరు, ఒక్కవాడు అంటే వాడంతా బేకార్ నా కొడుకు రావాడు, వాడు ఏమీ వినడు రావాడు. లెట్ దెమ్ మిస్అండర్స్టాండ్ అని అపార్థం చేసుకొని, లెట్ దెమ్ బీ బెటర్, లెట్ దెమ్ గాసిప్, నా మీద చాడీలు చెప్పుకొని, లెట్ దెమ్ లూజ్, నన్ను వదిలిపెట్టుకొని. ఆ అమ్మాయిని ప్రేమించావు, ఆమె ఇంకొకరితో వెళ్ళిపోయింది, లెట్ హర్. ఆ అమ్మాయి ఇంకోని ప్రేమించింది, వీడు ఇంకొక అమ్మాయిని ప్రేమించినాడు, లెట్ దెమ్. ఇఫ్ దే వాంట్ టు లీవ్, లెట్ దెమ్. ఇఫ్ యూ చూస్ సమ్వన్ ఎల్స్, లెట్ దెమ్. ఇఫ్ దే డోంట్ సపోర్ట్ యూ, లెట్ దెమ్. ఆ లెట్ దెమ్ ప్రిన్సిపల్లోకి షీ ఈజ్ ది ఆథర్ ఆఫ్ దట్ బుక్, లెట్ దెమ్. ఏమవుతుంది మీరు ఊరికే దాన్ని పట్టించుకోవడం వల్ల? మీకు ఏమీ రాదు. మీ చదువుకోండి. ఆయన చెప్పినట్టుగా ఫుడ్ బాగలేదు, కంప్లైంట్ ఇచ్చి ఫుడ్ బాగుండేటట్టు చేసుకోవాలి. కానీ అది ఈరోజు నాకు ఇది బాగలేదని నీ చదువుకు అది ఎఫెక్ట్ కాకుండా చూసుకోవాలి. ల్యాబ్ సౌకర్యాలు వాటిని బాగు చేసుకునేదానికి ట్రై చేయాలి, కానీ అది మిమ్మల్ని బాధ పెట్టకూడదు. లెట్ దెమ్ బుక్. మీకు ఆడియో బుక్ దొరుకుతుంది. ఇఫ్ యూ కెనాట్ రీడ్ దిస్ బుక్, మీరు ఆడియో బుక్ చదువుకోవచ్చు. పోతే పోనీయండి, లెట్ ఇట్ హ్యాపెన్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ ఇట్ బి, ఇఫ్ నాట్ సో వాట్. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది, పొద్దున్నే ఫస్ట్కి వెళ్ళాలి, కానీ అక్కడికి పోయినావు, టికెట్ దొరికింది. ఇఫ్ యూ గెట్ ది టికెట్, బీ హ్యాపీ. టికెట్ దొరకలేదు, ఇఫ్ నాట్, ఏమి దొరక్కపోతే ఇంకొక షోకు వెళ్తావు, అది దొరకలేదు, సో వాట్, డబ్బులు మిగిలినాయి ఇప్పుడు చెప్పినట్టు, సో వాట్. నేనేం వీరమల్లు సినిమాకు పోతే భూప్రపంచం ఏం తలకిందులు అయిపోతే, ఇఫ్ నాట్ సో వాట్. ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు అనుకున్నది ఈరోజు ఎగ్జామ్ అండి, నువ్వు సరిగ్గా రాయలేదు, నువ్వు సరిగ్గా చదవకపోతే నువ్వు రాయలేకపోయినావు. సో నేను సరిగ్గా రాయలేదు, సో నేనేం చేయాలి? నేను మళ్ళీ బాగా చదువుకోవాలి. ఇఫ్ నాట్, చదవకపోతే ఏమవుతావు? ఫెయిల్ అవుతావు. సో వాట్, చదువుకోవాల్సిందే. సో ఈ 3 ప్రశ్నలని ఇఫ్ నాట్ సో వాట్, ఈ ప్రశ్నల్ని మీరు వేసుకుంటూ పోవాలి జీవితంలో. అప్పుడు మీకు నెగ్లిజెన్స్ అనేది రాదు, నిర్లక్ష్యం అనేది రాదు. సూపర్ బాస్, భలే క్యాచ్ పెట్టినావు, థ్యాంక్ యూ. భలే
ఆయనకు ఫస్ట్ ఆ కెమెరా పడిపోతుండింది. సో ఆ కెమెరా పడిపోతుంది కదా, పడిపోయింది. ఇఫ్ పడిపోని పడిపోకుండా వెంటనే ఒక చర్య వచ్చి ఆపింది. సో ఇఫ్ నాట్ పడిపోయింది, సో వాట్, మళ్ళీ భాస్కర్ వచ్చి మళ్ళీ పెడతాడు. సో ప్రతి జీవితంలో అటువంటి అప్లై చేసుకుంటూ పోతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నువ్వు బాధలోకి వెళ్ళిపోతుంటావు. సో హోప్ మై ఫస్ట్ ప్రిన్సిపల్ ఫిలాసఫీ ఆఫ్ సఫరింగ్, బాధాతత్వం మీకు అంతా అర్థమైంది అనుకుంటున్నాను. సెకండ్ ఫిలాసఫీ, ఇది కూడా చాలా ముఖ్యమైనది, లివింగ్ ఫిలాసఫీ. అంటే నేను ఎలా బ్రతకాలి, జననం, జీవనం, మరణం. ఎన్ని ఉంటాయి? 3 దశలు ఉంటాయి. పుడతావు, క్యారమని అమ్మ కడుపులో నుంచి జన్మ తీసుకుంటాం, హాయిగా జీవిస్తాం. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు, ఎన్ని రోజులైనా బ్రతుకుతాం. మంచి ఇల్లు, హోదా అన్నీ కావాలి. గాలి పీల్చుకోవడం మానేస్తాం, చనిపోతాం. దట్ ఈస్ కాల్డ్ మరణం. శ్మశాన వాటికకు పోతాం. ఇప్పుడు చూపిస్తాను ఎక్కడికి పోయేది కూడా. ఆ జీవనతత్వం, లివ్ లైఫ్ లైవ్లీ అండ్ లవ్లీ ది వే యూ వాంట్ టు లివ్. మీరు ఆనందంగా, సంతోషంగా ఏ విధంగా బ్రతకాలి అనేది మీకు మీరు డిసైడ్ చేసుకుంటారు. యూ హ్యావ్ టు లివ్ లైక్ దిస్. నాకు డ్యాన్స్ ఇష్టం, గార్డెనింగ్ ఇష్టం, పెయింటింగ్ ఇష్టం, పాటలు పాడడం ఇష్టం, డ్రెస్ చేసుకోవడం ఇష్టం, ఇల్లు సర్దడం ఇష్టం, క్రికెట్ ఇష్టం. నేను ఇంగ్లాండ్తో 2-2 మ్యాచ్ డ్రా అయింది. లాస్ట్ ఓవర్లో ఎంత అద్భుతమైన విజయం మనం ఊహిస్తామా? ఇఫ్ నాట్ సో వాట్. సో గెలిచినాం, సంతోషం. కాకపోయింటే అది ఓడిపోయిన వాళ్ళం, ఇంగ్లాండ్కి పోయిండేది. ఆ గేమ్ని ప్లే ది గేమ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ది గేమ్. ప్లే ది గేమ్ ది లైవ్లీ అండ్ లైవ్లీ ది వే యూ వాంట్ టు ప్లే ది గేమ్. రిజల్ట్ ఎట్లొచ్చినా కూడా ఇఫ్ సో వాట్ అనేటువంటి రిజల్ట్లోకి వెళ్ళిపోవాలి. ఐఎమ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు లివ్ లైక్ దిస్. నా భార్యతో నేను చాలా డ్యాన్స్ ప్రోగ్రాములు చేశాను. నాకు సైకిల్ తొక్కడం అంటే ఇష్టం, మాట్లాడడం అంటే ఇష్టం. నేను, నా కూతురు, నా కొడుకు చాలా రిసార్ట్స్కి వెళ్తూ ఉంటాం, హాయిగా తిరుగుతూ ఉంటాం. వి గో, వాడు నేను సైకిల్ నేర్చుకోవడము. ఇట్స్ అ బీటీ విన్ సైకిల్, అమెరికన్ సైకిల్, 50,000 రూపీస్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఊరికే మీరు 2 చేతులతో ఎత్తచ్చు, అంత లైట్ వెయిట్. నాకు ఇష్టం, నాకు సైకిల్ తొక్కడం ఇష్టం, సైకిల్ వాడుకుంటున్నాను ఈరోజు కూడా. వెరీ సింపుల్. బట్ నేను బాంబేసి ఎన్టీఆర్ గార్డెన్లో గోకుల్ చాట్ దగ్గర ఒసామా బిన్ లాదెన్ కొన్ని 100 మందిని చంపేసినాడు హైదరాబాద్లో. నాకు అది ఇష్టం, 100 మందిని చంపేయడం ఇష్టం. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ద లివింగ్ లైఫ్, ఇతరులను ఇబ్బంది పెట్టేటివి అటువంటివి చేయకూడదు. డై ఎంటీ. యూ షుడ్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ డిజైర్. మీ మనసులో నేను ఇది చేసి ఉండింటే బాగుండేది. ఈ బుక్ కూడా చాలా బాగుంటుంది. ది స్కై గెట్స్ డార్క్ స్లోలీ. ఆకాశం చీకటి పడుతోంది, నిదానంగా చీకటి పడుతోంది. మన జీవితం అయిపోయింది. ఇవన్నీ నిరాశాన్నిస్తుడు. డై ఎంటీ అంటే బాబు నేను టూర్కి వెళ్ళాలి, నేను అది చేయాలి, నేను కొత్త మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలి. నీ మనసులో ఏ కోరిక పెట్టుకోకుండా డై ఎంటీ అనే దానికి ఈ పుస్తకం. ఐ వాంట్ టు. ఎందుకు శబ్దం వస్తుంది? ఎనీబడి? చైర్స్ బాగలేవా? చైర్స్ బాగలేవు. ఇఫ్ సో వాట్. ఆ శబ్దం చేయకుండా కూర్చోవడమే. యు ఆర్ డిస్టర్బింగ్ అదర్స్ కదా. నాకే అనిపిస్తుంది ఏందబ్బా ఈ శబ్దం వస్తుంది, ఎక్కడి నుంచో వేరేది వస్తుందేమో అని. నీకు ఒక టూర్కి వెళ్ళాలి, నేను దక్షిణ దేశ యాత్ర చేయాలి, షాపింగ్ పోవాలి, బుక్ చదవాలి, డొనేషన్స్ ఇవ్వాలి, సర్వీస్ చేయాలి, ఒక పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి, వృద్ధాశ్రమానికి పోవాలి. నీ ఇష్టం వచ్చినది మీరు చేసుకోండి. బట్ డై ఎంటీ. దానికి ఉదాహరణ చెప్తాను. మన నంద్యాలలో శ్మశాన వాటిక ఈ విధంగా ఉండింది 2017 వరకు, 8 సంవత్సరాల క్రితం. అప్పుడే పాతిపెట్టిన శవాన్ని పందులు, కుక్కలు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇక దగ్గరకు వచ్చి చూస్తే ఇక్కడ పాతిపెట్టిన మనిషి తల కనపడతా ఉంది. అవన్నీ చేసాం. వాట్ ఈస్ దిస్? ఇదే మన సభ్య సమాజంలో మనం బ్రతకాల్సింది?
చనిపోయినంత మాత్రాన మన జీవితం ఎందుకు ఇలా ఉండాలి? సమాధులు గౌరవంగా పెద్దవాళ్ళ కోసం కడితే దుప్పట్లు కప్పి పేకాటాడుతూ మందు తాగుతున్నారు. ఈ పక్క పందులు కుక్కలు తిరుగుంటే వాళ్ళకి ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం పూలు కూడా వాడిపోలేదు పాతిపెట్టిన శవం చుట్టూ. వీళ్ళు అక్కడ మందు కొడుతున్నారు. ఇదే మనం నేర్చుకోవాల్సింది. పొద్దున్నే పబ్లిక్ టాయిలెట్, వాళ్ళకి ఇంట్లో లేవు టాయిలెట్స్, శ్మశాన వాటికకు వచ్చి టాయిలెట్. ఇది ఎక్కడో కాదు, నంద్యాల్లో. లివ్ లైఫ్ లైవ్లీ. నేను వెళ్ళాను మా ఫాదర్ ఇన్ లా డెడ్ బాడీని తీసుకొని, గురువయ్య గారు 2017 ఫిబ్రవరి 4th. అక్కడ చూశాను, ఏంట్రా ఈ పరిస్థితి, నన్ను కూడా ఇక్కడికే తీసుకొని వస్తారు, నేను చనిపోయినా ఇక్కడే పూడ్చిపెడతారు, కాల్చి పెడతారు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఇంత చక్కగా బ్రతికి అటువంటి పోగలిగి ఐడియా వచ్చింది. స్వర్గధామం, హిందూ గ్రేవ్యార్డ్, నో, చనిపోవడం కూడా ఆనందమే. ఈవెన్ డెత్ ఈస్ ది హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆనందంగానే చనిపోవాలి. ఈ విధంగా ప్లాన్ వేయించినాను. శ్మశాన వాటికకు రోడ్లు వేయించినాం. ఆత్మ పంచభూతాల్లో కలిసిపోయేటట్టుగా ఎంబ్లం చేయించినాం. గౌరవంగా కాల్చి తక్కువ కర్రతోనే కాల్చేటట్టుగా శవ దహనాలను ఏర్పాటు చేశాం. 20 అడుగుల శివుడు ధ్యానముద్రలో ఉండేటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. దింపుడు కళ్యాణ్, సత్య హరిశ్చంద్ర ఘాట్, మనకు ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దగ్గర 1 కిలోమీటర్ దూరంలో భీమవరం రస్తాలో 2 వైకుంఠ రథాలు, ఫోన్ మీద ఫ్రీజర్ బాక్సులు, వైకుంఠ రథాలు, కలప, నూనె, ధూపదీప నైవేద్యాలు, దశదిన కర్మలు, ఎవ్రీథింగ్ ఆన్ ఫోన్ కాల్. ఇవన్నీ ఎందుకు చేశాం? మీరు మొట్టమొదట చూసిన సహించలేని నాగరికత సమాజం సహించలేనటువంటి వాటికి మాకు వచ్చిన స్పందన. నేను ఐఎమ్ ప్రెసిడెంట్ ఫర్ ది స్వర్గధామం నవనిర్మాణ సమితి. ఇంటింటికి తిరిగి 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాను. హౌ మచ్ డిడ్ ఐ కలెక్ట్? 4 crores. ఆ 4 కోట్ల రూపాయలతో ఏమ్మా, ఆ 4 crores-తో చనిపోయిన వ్యక్తి కూడా గౌరవంగానే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. చాలా భరించలేనటువంటి దుర్గంధమైన వాతావరణంలో మనిషి నిష్క్రమణ జరగకూడదు. హిస్ ఫేర్వెల్ షుడ్ బి ఆల్సో. వచ్చిన వాళ్ళు స్నానం చేసేదానికి మన ఇంట్లో కంటే బెటర్ బాత్రూమ్స్ ఉన్నాయి అక్కడ, అందరూ స్నానాలు చేసేదానికి. చిన్న వీడియో భాస్కర్, ఆడియో సారీ లేదు కదా, ఇది పైనుంచి చూపించినది. 4000 మొక్కలతో ఒక అందమైన బృందావనం తయారు చేశాం. ఈరోజు కనుక వెళ్ళి చూస్తే మొత్తం అక్కడ కూర్చొని ఆనందంగా విహరించే 5 మెంబర్స్కి కాపురాలు ఉండేదానికి కాటి కాపర్లకు అక్కడ ఇల్లు ఏర్పాటు చేశాం. టాయిలెట్, వంటగది. ఇప్పుడు ఈరోజు ఈ మొక్కలు స్ప్రింక్లర్స్ పెట్టేసేసి ఎంత హాయిగా ఉండేటట్టుగా చేశాము అంటే దిస్ ఈజ్ కాల్డ్ లివింగ్ ఫిలాసఫీ. ఆ 12 రాసులకు 12 పైనుంచి ఏరియల్ వ్యూలో మీరు డ్రోన్ నుంచి చూస్తున్నారు. ద్వారా మీరు పైనుంచి స్వర్గధామాన్ని చూస్తున్నారు. అలాగే హరిశ్చంద్ర ఘాట్, దింపుడు కళ్యాణ్, వైకుంఠ రథాల సౌకర్యం, ధ్యానముద్రలో శివుని విగ్రహం, అన్ని వసతులు సౌకర్యాలతో వచ్చిన వారికి దహన వేదికలు, వచ్చిన వారికి చూసేదానికి వీక్షకులు, వైఫై సౌకర్యంతో గ్యాలరీ, తక్కువ కలపతో మనం కాల్చే సౌకర్యం, 5 మంది కాటి కాపరులు ఉండేదానికి 5 కుటుంబాలకు సౌకర్యాలు ఏర్పాటు చేసి మనము ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమానికి నిధులు ఇంకా అవసరం ఉంది. దయచేసి స్వర్గధామం కోసం నిధులు ఇవ్వండి. డాక్టర్ చిత్తూరు మధుసూదన్ రావు ఆ ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నమస్కారం. వై ఐఎమ్ టెల్, నేను ఇది ఎగ్జాంపుల్ ఎందుకు చూపిస్తున్నానంటే 2017లో మా మామగారిని తీసుకొని పోయినప్పుడు నంద్యాలలో పుట్టి పెరిగిన నా పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆలోచన, దట్ ఈస్ కాల్డ్ లివింగ్ ఫిలాసఫీ. మనము బ్రతకడం ఎలాగ ఉండాలో మనం అనుకున్నట్టు బ్రతకాలి. ఇట్ షుడ్ బి హెల్పింగ్ టు ది సొసైటీ. మా అమ్మ 1991లో మధుమణి నర్సింగ్ హోమ్ ఆమె ప్రారంభించింది. దిస్ ఈజ్ మై ఆపరేషన్ థియేటర్ టుడే. టోటల్లీ సోఫిస్టికేటెడ్ 302 స్టెయిన్లెస్ స్టీల్ అల్ట్రా మోడర్న్ ఆపరేషన్ థియేటర్. అలా ఉండింది 91లో. ఇది మళ్ళీ 2007లో, ఈరోజు 2022లో అదే బిల్డింగ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాం. దిస్ ఈజ్ మై ఆపరేటింగ్ టీమ్. మై సన్ హ్యాస్ ఆపరేటెడ్ కాక్లియర్ ఇంప్లాంట్.
నేను ఒక ముక్కు సర్జన్, బట్ ఐ క్యాన్ గో టు ఎనీవేర్. బ్రెయిన్, నోస్, ఐస్, థ్రోట్, స్వరపేటిక, చెవులు, ముక్కులు, ఎనీథింగ్ నౌ ఐ క్యాన్ ఆపరేట్. మై ఎంట్రీ పాయింట్ ఈస్ నోస్, దో ఐఎమ్ ఎన్ ఈఎన్టీ సర్జన్. ఓన్లీ థింగ్ ఈస్ నేను బాగా నేర్చుకోవాలి. మీరు మెకానికల్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్, నేను ఒక డాక్టర్, ఏదైనా సరే దాంట్లో అద్భుతాలు మనం సాధించవచ్చు. మీ దగ్గర ఉన్నది 35 years ఆఫ్ ఫ్రీ క్యాంప్ పాంప్లెట్ మీ దగ్గర ఉంది. ఇక్కడికి ఇంతమంది డాక్టర్ సంజయ్ అగర్వాల్, దూబే, హల్దీపూర్, వీళ్ళందరూ దేశంలో ప్రతిష్టాత్మకమైన ఈఎన్టీ సర్జన్స్ నంద్యాలకు వారం రోజులు వస్తారు. 3 ఆపరేషన్ థియేటర్స్ ఉదయం నుంచి రాత్రి వరకు రన్ చేస్తాం. 100 ఆపరేషన్స్ ₹1 తీసుకోకుండా మేము చేస్తాం. మధుమణి చారిటబుల్ సొసైటీ సిన్స్ దిస్ థింగ్. మీకు ఎవరైనా బీద ఈఎన్టీ పేషెంట్స్ ఉంటే, ఇళ్లలో పాచి పని చేసుకుంటారు, బట్టలు ఉతుకుతూ ఉంటారు, అంట్లు దోముతూ ఉంటారు, షాప్స్లు ఉంటాయి, మాల్స్ ఉంటారు, గుమాస్తాలు ఉంటారు, సేల్స్ బాయ్స్ ఉంటారు, ఆసుపత్రుల్లో నర్సులు ఉంటారు, కాంపౌండర్లు ఉంటారు, కూరగాయలు బజార్లలో అమ్ముకుంటూ ఉంటారు. వీళ్ళందరికీ సడన్గా పెద్ద ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళ కోసం పెట్టాం. నౌ కమింగ్ టు ది థర్డ్ ఫిలాసఫీ. మీకు ఫస్ట్ ఫిలాసఫీ బాధాతత్వం, సెకండ్ ఫిలాసఫీ జీవనతత్వం, థర్డ్ ఫిలాసఫీ చాలా సింపుల్. 12-10 రైట్. సారీ, మనకు చాలా పవర్ఫుల్ వెపన్ ఏదన్నా ఉంది అంటే సారీ. మీరు దాన్ని చెప్పడంలో చెప్పేదానికి మీ ఈగో అడ్డం వస్తుంది. ప్రేమించిన వాళ్ళకు కానీ, స్నేహితులు కానీ, అమ్మకు నాన్నకు, పెళ్లి చేసుకున్న తన జీవిత భాగస్వామికి, భార్యకు భర్త, భర్తకు భార్య చెప్పడం అంత సులభమైన విషయం కాదు. నేను చెప్పేదేంటి, ఆ అహం అడ్డం వస్తుంది. కానీ ఒక్కసారి దాన్ని బయటికి తీసేసుకోండి. శత్రువులను మిత్రులుగా మార్చగలది, మిత్రుల మధ్య విభేదాలను మాన్పగల, కొత్త స్నేహాన్ని చిగురింపగల, మానవ సంబంధాలను పటిష్టం చేయగలది క్షమ అనే పదం. సారీ చెప్పడానికి వెనకాడకండి. అందమైన జీవితం మీదేనండి, సారీ చెబితే లాభమేనండి. క్షమించమని అడిగే ధైర్యం నాకుంది, మీకుందా? దట్ ఈస్ ప్రశ్న వేసుకోవాలి. ఆ క్షమ అనేటువంటి దాన్ని నా దృష్టిలో చాలా కొట్లాటలు, విభేదాలు, కష్టాలు, ఇబ్బందులు, అన్నాతమ్ములు కొట్లాడుకుంటారు. పొద్దున్న లేచి అన్న సారీ అన్న, రే తమ్ముడు సారీరా, ఏదో కొట్లాడుకుంటారు రూమ్లో, అరే నిన్న అది జరిగింది, ఐఎమ్ సారీరా. ఆ ఒక్క పాట, ఆ మాటతో మనలో ఎక్కడో లేనటువంటి అనుబంధం ఏర్పడిపోతుంది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐఎమ్ సారీ, ఐ మే నాట్ బీ పర్ఫెక్ట్, అరే నేను సారీరా, ఐఎమ్ రియలీ సారీ, నీకు మొన్న డబ్బులు తీసుకున్నాను ఇవ్వలేకపోయినాను రా, కొద్దిగా లేట్ అయింది, ఐఎమ్ సారీ రా. చిన్న కాలు తొక్కితేనే మనం సారీ చెప్తాం. అటువంటిది మన ఫ్రెండ్షిప్ కోసం సారీ చెప్పలేమా? మన అనుబంధాల కోసం సారీ చెప్పలేమా? 4 ఈజ్ పాజిటివ్ తత్వం. ఈ ఫిలాసఫీ పాజిటివ్ తత్వం గురించి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్పిన తర్వాత చూపిస్తాను. డెవలప్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ గ్లాసు భాస్కర్, ఒక చిన్న చైరు, 2 గ్లాసులు, మీకు ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చూసి దీని ముందుకు పోతాను. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఓకే, ఇప్పుడు ఈ గ్లాస్లో 2 ఐ జస్ట్ జనరల్ బుక్కులలో ఏదైనా సరే హాఫ్ గ్లాస్, రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ గ్లాస్లో సగం వరకు నీళ్లు ఉన్నాయి. దీన్ని మీరు ఏమని చెప్తారు? హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని ఇంకాస్త బెటర్ ఎక్స్ప్రెషన్ చెప్పండి. 90 ml బాబు, అలవాటై ఇప్పుడు 180 mlకి వచ్చినాం. అది 270కి పోయేటట్టుగా ఉంది. మా పరిస్థితి ఏం కావాలా మాకు? దీన్ని వివరించండి. అర్ధం గ్లాస్ వాటర్ కాకుండా ఒక అబ్జెక్టివ్ ఎక్స్ప్రెషన్. హాఫ్ గ్లాస్ ఖాళీగా ఉంది. ఆయనకి ఇంకొక పెన్ను ఇవ్వండి. ఆయన ఏమంటున్నాడు? హాఫ్ గ్లాస్ ఖాళీగా ఉంది సార్ అంటున్నాడు. ఇంకొకరు హాఫ్ గ్లాస్ ఫుల్గా ఉంది. సిచ్యువేషన్ ఒకటే కదా. అర్ధం గ్లాస్ ఫుల్గా ఉంది అనేది పాజిటివ్, అర్ధం గ్లాస్ ఖాళీగా ఉంది అనేది నెగటివ్. సిచ్యువేషన్స్ ఏమైనా నీకు ఏమి ఆలోచిస్తున్నావు అని. జీవితంలో ప్రతిదీ కూడా అయితే
ఇది పాజిటివ్ నెగటివ్ కాకుండా నేను ఇంకొక ఆలోచనలు తీసుకుని వచ్చినాను. పార్శ్వపు ఉత్తమ ఉత్తమోత్తమ ఆర్ లాటరల్ థింకింగ్, సుపీరియర్ సుప్రీం థింకింగ్. లాటరల్ థింకింగ్ అంటే ఆ బాటిల్ తీసుకురా. ఇప్పుడు ఈ గ్లాస్ ఫుల్గా హాఫ్ ఉంది. నా అభిప్రాయం ఏమిటంటే వై కాంట్ ఐ మేక్ దిస్ హాఫ్ గ్లాస్ ఫుల్? హాఫ్ గ్లాస్ ఇప్పుడు ఏమైపోయింది? ఫుల్ అయిపోయింది. దిస్ ఈజ్ కాల్డ్ లాటరల్ ఎక్స్టెండెడ్, ఇంకాస్త ముందు ఆలోచన. దిస్ ఈజ్ కాల్డ్ మేకింగ్ ది గ్లాస్ ఫుల్. అర్థమైంది కదా? ఓకే, ఈ గ్లాస్ ఫుల్గా ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్తో ఉంది. భాస్కర్, ఆ చాక్లెట్స్ ఓపెన్ చేయి. ఇప్పుడు ఓకే, నేను ఆ నీళ్లు నేను తాగొచ్చు. దిస్ ఎ గుడ్ వాటర్. సో నేను నింపుకున్న నా స్వార్జితంతో ఈ నీళ్లను నేను నింపుకున్నాను. ఈ గ్లాస్ నీళ్ల మీద నాకు హక్కు ఉంది. ఆ నీళ్లను నేను తాగుతున్నాను. నా నెక్స్ట్ ఆలోచన సుపీరియర్ థింకింగ్. ఈ గ్లాస్ని ఎందుకు నీళ్లతోనే నింపాలి? దేంతోనే నింపు. చాక్లెట్లు, చక్కెర, హనీ, డబ్బు, వజ్రాలు, బంగారు, దేంతోనే నింపొచ్చు. ఇప్పుడు ఈ గ్లాస్లో ఏమున్నాయి? సో నేనేం చేస్తున్నాను? సగం గ్లాస్ నిండినటువంటి నీళ్లను ఫుల్ గ్లాస్గా మార్చినాను. ఆ ఫుల్ గ్లాస్లో ఉన్న నీళ్ల బదులు ఇంకొక వస్తువులో నింపాను. ఇప్పుడు నా ఆలోచన సుప్రీం. నాకు ఈ నిండిపోయింది ఈ గ్లాస్. నాకు చాలా ఎక్కువ చాక్లెట్స్ ఉన్నాయి. బాస్, దిస్ చాక్లెట్ ఫర్ యూ, దిస్ చాక్లెట్ ఫర్ యూ, దిస్ చాక్లెట్ ఫర్ యూ, దిస్ చాక్లెట్ ఫర్ యూ, దిస్ చాక్లెట్. సో నేనేం చేస్తున్నాను? సో నేను సంపాదించుకున్న నా సంపాదన, నా డబ్బులు నేను ఏర్పరచుకునేవి అందరికీ పనిచేసినాను. అందరికి పనిచేసిన తర్వాత సగం అయిపోయింది, మళ్ళీ చాక్లెట్స్. ఇప్పుడు ఆ గ్లాస్ మళ్ళీ సగానికి వచ్చింది. ఆ నీళ్ళైనా చాక్లెట్స్ అయినా మళ్ళీ నింపుతున్నాను, మళ్ళీ సొసైటీకి ఇస్తున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ ది బెస్ట్ పాజిటివ్ ఫిలాసఫీ. పాజిటివ్ ఫిలాసఫీలో ఇంతకన్నా ఏమి? ఇప్పుడు నీ గ్లాస్ 1,00,000 రూపాయలు అనుకోండి, ఫుల్ గ్లాస్. నీ లెక్క ప్రకారం 1,00,000 రూపాయలు నీ గ్లాస్. ఆ 1,00,000 రూపాయలు ఉద్యోగంలో వచ్చిన 1,00,000 రూపాయలు నీకు హాఫ్ గ్లాస్ అనుకుంటే నువ్వు దాన్ని 2 లక్షలు చేయొచ్చు. అండర్స్టాండ్? హాఫ్ గ్లాస్ ఈజ్ 1 lakh. నీకు కష్టపడి నేను ఇంకాస్త కోర్సులు చేసి నేను అది 2 లక్షలకు చేస్తాను. 2 లక్షలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేశాను, 3 లక్షలు వచ్చింది. ఆ 3 లక్షలు గ్లాస్ నిండిపోతుంది. ఆ 1,00,000 నువ్వు మీ తమ్ముడికి, నీ భార్యకు, నీ పిల్లలకు, మీ అమ్మకు, సొసైటీకి ఇచ్చేయడమే. మనము సంపాదించుకున్న డబ్బులో అంతో ఇంతో ఇతరులకు ఇవ్వడం. దిస్ ఈజ్ ది బెస్ట్ పాజిటివ్ ఫిలాసఫీ. ఈ పాజిటివ్ ఫిలాసఫీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఈ ఫిలాసఫీ మీకు ఏ బుక్లో కూడా దొరకదు. ఏ బుక్లో కూడా మీరు చూడండి, హాఫ్ గ్లాస్ హాఫ్ ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే, బాబు సగం గ్లాస్ ఉంటే నువ్వు పాజిటివ్ అయితే అబ్బా సగం గ్లాస్ ఫుల్గా ఉంది అని ఆనందపడతావు. నువ్వు 1,00,000 రూపాయలకి ఆనందపడ్డావు అనుకో, ఆనందపడు, కాదని చెప్పడం లేదు. కానీ సగం గ్లాస్ ఖాళీగా ఉంది, నా జీవితం ఇంతే, నాకు ఏమి రాదు, నా 1,00,000 రూపాయల దగ్గర ఆగిపోతాను అనుకోకుండా గ్లాసును నువ్వు నింపుకోవాలి. దిస్ ఈస్ ది పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ వాట్ ఎవర్. మీకు ఎగ్జాంపుల్కి చాక్లెట్, బొల్లవరం అనే స్కూల్ ఉంది, హై స్కూల్, మహానందికి పోయే దారిలో ఉంది. ఆ స్కూల్కి మేము మధుమణి చారిటబుల్ సొసైటీ తరఫున జస్ట్ 2 months బ్యాక్ వాళ్ళు కూర్చునేదానికి క్లాస్ లేకపోతే 9వ తరగతి 10వ తరగతికి ఫస్ట్ బ్యాచ్ వచ్చింది. కానీ గవర్నమెంట్ స్కూలే, కానీ కూర్చునేదానికి రూమ్స్ లేవు. మేము 2 rooms కట్టించి ఇచ్చాం. ఆ పిల్లలకి పోయి ఇదే చూపించాం. ఇదే ఎక్స్పెరిమెంట్ చూసి ఆ పిల్లల్లో ఎంత ఆనందం, ప్రశ్నలు వేయడం. అరే ఆ చాక్లెట్సు, ఆ గ్లాసు ఇవ్వడం అనేది ఎంత ఆలోచన ఆ చిన్నపిల్లలకు వస్తుంది. వాళ్ళకి ఆ స్కూల్స్ లేవు, బిల్డింగ్ లేవు, కానీ మా డాక్టర్స్ ఇచ్చి 2 schools రూమ్స్ కట్టించాం. అంటే గ్లాస్ ఫిల్ అయిపోయింది,
ఆ గ్లాస్ ఫిల్ అయిపోయినలోంచి వస్తువు ఒక బొల్లవరం స్కూల్కి వెళ్ళిపోయింది, వాళ్ళు జీవితాంతం చదువుకుంటున్నారు. అది పాజిటివ్ యాటిట్యూడ్ మీరు ఏర్పరచుకోవాలి. ఆ ఒక్క పాజిటివ్ యాటిట్యూడ్ మీదనే మనం గంట సేపు మాట్లాడవచ్చు. మనకున్న టైం అంత లేదు కాబట్టి ఐ డో నాట్ వాంట్. అదే మీకు కావాల్సినది, అది ముంతమాడిపప్ప, నట్సా, చాక్లెట్సా, ఏమైనా సరే నిండిపోయింది, ఓవర్ఫ్లో అయిపోయింది. ఎందుకు నీ దగ్గర పెట్టుకుంటావు? ఏం చేస్తావు? దాన్ని తీసుకొని 10 మందికి పంచడమే. ది ఓన్లీ థింగ్ ఈజ్, ఇప్పుడు స్వర్గధామం 4 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చినారు దాతలు? అరే మనకు అవసరం ఉంది, చనిపోయిన వ్యక్తిని మనం చేసుకోలేకపోతున్నాం. ఇంటింటికి తిరిగాం. మా ఫ్యామిలీ 25 lakhs ఇచ్చింది ఓన్లీ ఫర్ గ్రేవ్ యార్డ్. మధుసూదన్ రావు ఏమిచ్చాడు? అందరి దగ్గరికి పోయి అడిగేదానికి. ఒకరింటికి వెళ్ళాం, బత్సు తిరుపాలయ్య. నేను 1 లక్ష రూపాయలు ఇస్తాడనుకున్నాను. కాటన్ బిజినెస్ అతను. లోపలికి వెళ్ళాడు, సార్ మా ఫాదర్ని చనిపోయేదాన్ని తీసి భలే బాధపడ్డాం, ఎవరబ్బా ఈ స్వర్గధామాన్ని బాగా చేసేదని. హీ బ్రాట్ 5 lakhs 500 రూపాయల నోట్ల కట్టలు తెచ్చి నాకు ఇచ్చాడు. సార్ ఇది మంచిగా చనిపోయిన వాళ్ళకు ఉపయోగించండి. దట్ ఈస్ ఫిలాసఫీ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్గా ఆలోచించడం అంటే అది. లేనిది నీకు ఇవ్వమని నీకేం చెప్పడం లేదు. ఓకే, చిన్న జోక్ చెప్పి ముందుకు పోదాం. పాజిటివ్ యాటిట్యూడ్. వీడు పెళ్లి చూపులకు పోతున్నాడు, సూటు, బూటు, హ్యాట్, కోటు, బెల్ట్, తొక్క, రే మ్యాచ్ బ్లాక్ సూట్ వేసుకొని పెళ్లి చూపులకు ఆ అమ్మాయిని రమ్మన్నారు. వానమ్మడి పవన్ కళ్యాణ్, హుసేన్ ఇలాంటి ఫ్రెండ్స్ కూడా 2-3 తోడు తీసుకెళ్ళాడు. బయటికి వెళ్తున్నాడు మధుసూదన్ రావు, పవన్, హుసేన్. సడన్లో పైనుంచి కాకి రెట్ట వేసింది. పవన్, హుసేన్, రే ఏం రా అపశకునం, పెళ్లి చూపులకు పోతున్నావు అమ్మాయిని చూసేదానికి, కొత్త సూట్ కొనుక్కున్నావురా సిఎంఆర్లో, అది ఏంద్రా ఇట్లయిపోయింది అంటే, నేను స్వామి థ్యాంక్ యూ స్వామి, చాలా మంచి పని చేసినావు పెళ్లి చూపులకు పోతుంటే అన్నాను. పవన్కి, హుసేన్కి అర్థం కాలేదు, ఇదేమిట్రా పెళ్లి చూపులకు పోతూ కాకి రెట్ట వేస్తే వీడు దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు అని. దట్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. సో వాట్, ఆ సూట్ లేకపోతే పెళ్లి చూపులు ఆమె నన్ను యాక్సెప్ట్ చేయదా? సూట్ తీసి పక్కన పడేసినాం, ఇంకొక సూట్ వేసుకుంటాం. ఇఫ్ నాట్ సో వాట్. అయితే థ్యాంక్స్ ఎందుకు చెప్పినానో తెలుసా? దేవుడు చిన్న చిన్న జంతువులు, కాకి, పిట్ట, పావురం ఇట్లాంటి వాటికే ఎగిరేదానికి శక్తి ఇచ్చినాడు. బర్రగొడ్లు, దున్నపోతులు, ఆవులు, ఏనుగులకు కూడా రెక్కలు ఉన్నాయనుకో, అవి పైన పోతున్నాయనుకో, నేను పెళ్లి చూపులకు పోతున్నాననుకో, ఒక పెద్ద ఎద్దు ఉందనుకో, అది ఒక 3 kgs వేసిందనుకో, అప్పుడు మనమంతా స్నానం అయిపోతుంది. స్వామి ఏదో చిన్న జంతువులకే పైకి ఎగిరేటువంటి రెక్కలు ఇచ్చినావు, పెద్ద పెద్ద జంతువులు కనుక ఎగిరిందంటే మా పరిస్థితి ఏమవుందని. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. కాకి రెట్ట వేసిందని దాన్ని తిట్టుకునేదానికంటే ఈరోజు క్యాన్సల్ పెళ్లి చూపులు, నో పెళ్లి చూపులు. ఎందుకు? కాకి రెట్ట వేసింది, అపశకునం. వద్దురా పవన్, ఒరే వద్దురా వాళ్ళు మళ్ళీ జాంగ్రీలు, స్వీట్లు ఇస్తారా, నేను నీ పెళ్లి చూపుల కంటే వాళ్ళు ఇచ్చే కూల్ డ్రింక్స్, కాఫీ అవన్నీ తినేదానికి వస్తున్నాం రా అనుకుంటే మనం ఏం చేయలేదు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, దేవునికి కృతజ్ఞతలు. నీలోని కొంత ఇతరులకు ఇచ్చినంత పోదు నీకున్నదంతా. అలా అని ఇవ్వకండి మీకున్నదంతా. మీకు కొంత ఇంకొంత అయితే ఇవ్వండి మళ్ళీ కొంత. అలా ఇస్తూ ఉండండి జీవితం అంతా, ఉంటాయి సుఖశాంతులు ఎప్పుడూ మీ చెంత. జస్ట్ మీ దగ్గర ఉన్న చిన్న 100 రూపాయల్లో 1 రూపాయి ఇవ్వండి చాలు. ఎవడు 100 రూపాయలకు 100 రూపాయలు ఇవ్వని ఎవడు చెప్పడు. 100 రూపాయల్లో 1 రూపాయి సమాజానికి ఇవ్వండి. నీ ఆనందానికి నువ్వే సృష్టికర్త. ఐ ఆమ్ కాన్ఫిడెంట్, నేను ఏమైనా సాధించగలను. దిస్ ఈజ్ మధుసూదన్ రావు. ఐఎమ్ కాన్ఫిడెంట్. వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడు, ఇద్దరు ల్యాప్టాపే చూస్తున్నారు, ఇద్దరు డెడికేటెడ్గానే చూస్తున్నాడు. వీడికి బాసు వీడికి తిడతాడు, పెన్షన్ తగ్గిస్తాడు, జీతం తగ్గిస్తాడు, అరుస్తాడు, కొడతాడు అని వీడు టెన్షన్తో పనిచేస్తున్నాడు. వాడు డెడికేటెడ్గా డెడికేషన్ విత్ డిటర్మినేషన్, అంతే. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ ఇది ఐ థింక్ ఇంతకుముందు కూడా చూసినట్టున్నారు కదా వీడియో విత్ ఆడియో. అది నేను ఆన్ చేయమంటారు. ఆడియో ఉందా? చాలా జాగ్రత్తగా చూడండి. సౌండ్ బిడ్డ.
శీతల్ దేవి 14 ఏళ్ళ అమ్మాయి లాస్ట్ ఇయర్ కాదు, ఈ సంవత్సరం 2024 పారా ఒలింపిక్స్ పంజాబ్ అమ్మాయి, పుట్టుకతో 2 చేతులు లేవు. ఏ కోచు ఆమెకి ట్రైనింగ్ ఇచ్చేదానికి ఒప్పుకోలేదు. ఒక్క కోచ్ ఒప్పుకుంటాడు, ఆమె డిటర్మినేషన్ నేర్పిస్తాడు. బుల్ ఆ సెంటర్ ఎల్లో సర్కిల్లో సెంటర్ పాయింట్ కొట్టేసింది. దట్ ఈస్ లివింగ్ ఫిలాసఫీ, దట్ ఈస్ డిటర్మినేషన్ ఫిలాసఫీ. ఆమెకు 2 చేతులు లేవు అని ఆమె ఎప్పుడు బాధపడలేదు. బాధపడాలి, అందరి మాదిరి నాకు చేతులు లేవే, కానీ ఆమె బాధపడలేదు. తను జీవించింది, ఏ రోజు కూడా తన డిటర్మినేషన్ని పోగొట్టుకోలేదు. మధుమణి చారిటబుల్ సొసైటీ అనేది నేను నా భార్య స్థాపించాం. 35 ఇయర్స్ అయింది. హెల్త్, ఎడ్యుకేషను, స్పోర్ట్సు, కల్చరల్, గ్రేవ్ యార్డ్స్ అండ్ మోటివేషనల్ క్లాసెస్ 6 రంగాల్లో మేము సేవ చేస్తూ ఉంటాం. మై లవ్లీ ఫ్యామిలీ, మధుమణి ఫ్యామిలీ. ఇప్పుడు ఇంకా ఇక్కడ నా మనమరాలు దివి, ఆ పిల్ల వాళ్ళు దివి అని పెట్టుకున్నారు. ఆ పిల్లది ఈరోజు 9th month బర్త్డే, 6th August. ఆ పిల్ల 6th November పుట్టింది. వాడు ఈరోజే సాయంత్రం చిన్న కేక్ కట్ చేస్తాం. వాడు నా మనవడు నిద్రపోతున్నాడు. వాడు ఇంకా 2.5 months. ఇంట్లో 2 పిల్లలు, మనవడు మనమరాలు ఉంటే ఏ రూమ్లో చూసినా డయాపర్లే. అక్కడ చూసినా ఇక్కడ చూసినా నాకు పొద్దున్న లేచేటప్పటి నుంచి ఓహో ఇంత పిల్లలకి ఓరిన ఇది కూడా చాలా నేర్చుకోవాల్సినటువంటి ఇదే అని చెప్పి వాళ్ళిద్దరిని ఆడిపించడం. నా మనవరాలకు రోజు పొద్దున్నే గంటన్నర సేపు నేను జస్ట్ ఐ ప్లే విత్ మై గ్రాండ్ డాటర్. లివ్ లైఫ్ లవ్లీ అండ్ లైవ్లీ ది వే యూ వాంట్ టు లివ్. సో ఈ చిన్న క్లాస్ ఫిలాసఫీ ఆఫ్ హ్యాపీనెస్ 12:26 స్టార్టెడ్ ఎట్ 11:35. 50 నిమిషాలకే నా అనుకున్నది. మీకేమన్నా ఇందులో డౌట్స్ ఉంటే ప్లీజ్